భార్య భర్త. సో ఈ రెండు వర్డ్స్ అయినా కానీ జీవించడానికి వస్తే, జీవనానికి వస్తే ఇద్దరు లైఫ్స్ ఒకటిగా ముడిపడే బంధం ఇది. భార్యాభర్తల్ని విడతీసేది అహమా అపార్థమా అని అడిగితే, అహం ఉంటే అపార్థం కూడా దానికి తోడైతే ఈ రెండు కలిసి చేసేవి బీభత్సంగా ఉంటాయి. అది రిలేషన్షిప్లో. సో అహం అనేది నేను, నాది అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఈ నా అనేది హయ్యర్ గుడ్ కోసం అయితే అప్పుడు ఆ నా అనేది చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. కానీ నా మాట, నా విలువ, నా ఉద్దేశం, నాకు నచ్చింది అనేది మనము చాలా లిమిటెడ్గా ఆలోచించి లోవర్ సెల్ఫ్ నుంచి ఆలోచించినట్టయితే అప్పుడు ఆ నా అనేది డెఫినెట్గా రిలేషన్షిప్లో నెగిటివ్ ఎఫెక్టే తీసుకొస్తుంది. ఆ నెగిటివ్ ఎఫెక్టే మిస్అండర్స్టాండింగ్, అపార్థాలు. అపార్థం అంటేనే నా పాయింట్ ఆఫ్ వ్యూనే కరెక్ట్, కానీ మీరు చెప్పేది కరెక్ట్ కాదు అని వాదించడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇద్దరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే ఒక న్యూట్రల్ స్టాండ్కి రావాలి. న్యూట్రల్ స్టాండ్కి వచ్చి ఏంటి అపార్థం తీసుకొచ్చే విషయం ఏంటి, మన ఇద్దరి మధ్య అర్థం కోల్పోయిన విషయం ఏంటి, ఆ విషయాన్ని మనం కొంచెం విశ్లేషించి చూసినట్టయితే నిజంగా అంత రిజిడ్గా ఉండడం అవసరమా, లేక దాన్ని అక్కడ మనం కొంచెం సైకలాజికల్ ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చే అవకాశం ఏదైతే ఉందా అన్న ఆప్షన్స్ వెతుక్కోవడం డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ని బెటర్ చేయడానికి చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేస్తామో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వల్నరబిలిటీని దూరంగా పెడుతుంది, భయాన్ని దూరంగా పెడుతుంది, ఇన్సెక్యూరిటీని దూరంగా పెడుతుంది, నెగిటివ్ ఎమోషన్స్ని దూరంగా పెడుతుంది. సో దాంట్లో ఆ ఫ్లెక్సిబిలిటీతో మనకి ఏదైతే పాజిటివిటీ క్రియేట్ అవుతుందో దాంట్లో ఒకళ్ళ పరంగా ఒకళ్ళకి నమ్మకం పెరుగుతుంది, కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. అలాగే ఒకళ్ళ విషయాన్ని ఇంకోళ్ళు వినే ఆ మైండ్ సెట్ని, వాళ్ళు ఓపెన్ మైండ్ సెట్ని, పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆ రిలేషన్షిప్లో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్కి చాలా ఆస్కారం ఉంటుంది. అహం అపార్థాలు ఉండకూడదు అని రిలేషన్షిప్ మొదలెట్టిన దానికంటే ప్రతిసారి అన్ని విషయాలలో కూడా మన ఇద్దరికి ఏకీభావం ఉండాలని అనుకోకపోవడం అనేది చాలా మంచి బిగినింగ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ బిగినింగ్ ఆఫ్ రిలేషన్షిప్. మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, మనం ఇద్దరం టూ డిఫరెంట్ ఇండివిజువల్స్, మన ఇద్దరికి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి, పెరిగిన వాతావరణం వేరుగా ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వేరుగా ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా. సో డెఫినెట్గా పర్సనాలిటీలో ఇద్దరికీ యు ఆర్ టూ డిఫరెంట్ యూనిక్ ఇండివిజువల్స్. ఆ టైంలో మీరు ఏం చేయాలి, ఓకే మన ఇద్దరం కలిసి బ్రతకాలి, హార్మనీతో బ్రతకాలి అంటే వాట్ ఆర్ ది కామన్ థింగ్స్ that can contribute to peace and harmony in the relationship? ఫస్ట్ అవి మీరు ఎంచుకోండి. చాలాసార్లు you take one component of it and start. Say for example, ఏది ఏమైనా కానీ లెట్ మీ హ్యావ్ అన్ యాక్సెప్టెన్స్ ఫర్ అదర్ పర్సన్ అని అనుకుని ఆ వాల్యూతో మీరు రిలేషన్షిప్ జర్నీ మొదలెట్టారనుకోండి, అవతలి వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళని వేలెత్తి చూపించకుండా, వాళ్ళని వాళ్ళ బిహేవియర్ మనల్ని ఎలా అయితే ఇంపాక్ట్ అవుతుందో దాన్ని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేసే ఒక స్కోప్ని మనం క్రియేట్ చేస్తాం. సో అపార్థం అనేది తీసేయకుండా మీరు ఫస్ట్ చేయాల్సింది అర్థం పెంచుకోవడం ఎలా అన్న విషయం పట్ల ఆలోచన మనం ఎక్కువగా చేస్తే, సో నీకు నేను అర్థం అవ్వాలి, నాకు నువ్వు అర్థం అవ్వాలి అంటే మన ఇద్దరికి కావాల్సింది ఏంటి, ఒక రిలేషన్షిప్ మీద నమ్మకం, యాక్సెప్టెన్స్ ఆఫ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్ పర్సన్, అంటే అవతల వాళ్ళ లోపాలని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అలాగే మన ఇద్దరం కలిసి మనకు కావాల్సింది రిలేషన్షిప్లో రీక్రియేట్ చేసుకోవచ్చు అన్న ఒక ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్టే లేదనుకోండి, ఏం చేసినా అవతల వాళ్ళు చేసే పొరపాట్లే కనిపిస్తాయి తప్ప అవతల వాళ్ళు చేసేది మార్చడానికి స్కోప్ ఏంటి అని ఆలోచించే అంత వివేకం మనలో ఆ టైంలో రాకపోవచ్చు. దానివల్ల చాలా చాలా కాంప్లికేషన్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆ రిలేషన్షిప్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ టు రీసైకిల్ థింగ్స్. కానీ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు recreate the possibilities of a relationship with better understanding, better trust in the relationship and better communication.